అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దిలీప్ కుమార్ గుడిపూడి, హెచ్ఓడి రేడియేషన్ ఆంకాలజిస్ట్ అట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. క్యాన్సర్ అనేది ఇప్పుడు సర్వసాధారణంగా వినపడుతుంది. ప్రతి ఫ్యామిలీలోనూ ఎవరో ఒకళ్ళు క్యాన్సర్ బాధితులు అవుతున్నారు. ఈ కారణం చేత మనం ముందు జాగ్రత్త చర్యలు కొన్ని తీసుకోవాలి. మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. దానికి అనుగుణంగా స్క్రీనింగ్ టెస్ట్లు ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు 40 వయసు పైబడిన వాళ్ళందరూ మ్యామోగ్రఫీ చేయించుకోవడం, 45 ఇయర్స్ కానీ 50 ఇయర్స్ అయిన తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవడం, మగవారిలో పిఎస్ఏ 1 45 నుంచి 50 సంవత్సరాల తర్వాత చేయించుకోవడం. కొలనోస్కోపీ అనేది కూడా చేయించుకుంటే ఈ పెద్ద పేగు క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ ముందే గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న క్యాన్సర్ కేసులు చూస్తే దగ్గర 14 లక్షల కేసులు ఉన్నాయి. ముందుగా మనకి నెక్స్ట్ 5-10 సంవత్సరాల్లో అవి దగ్గరగా 18 నుంచి 20 లక్షల కేసులు అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వరకు గత 10-20 సంవత్సరాల నుంచి చూస్తే మనకి ట్రీట్మెంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. రేడియేషన్లో కూడా కొత్త రేడియేషన్ టెక్నిక్స్ అంటాం. ఐఎంఆర్టీ అని, ఐజీఆర్టీ అని, ర్యాపిడ్ ఆర్క్ అని, అడాప్టివ్ రేడియోథెరపీ. దీనివల్ల ఏంటి అంటే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకుంటూ క్యాన్సర్ని క్యూర్ చేసుకునే అవకాశం ఎక్కువ అవుతుంది. ఈ మధ్యకాలంలో చూస్తే గత 10 ఏళ్లలో చాలామంది 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ ఫాలో అప్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, క్యాన్సర్ నుంచి క్యూర్ అయిన వాళ్ళు. సో దానివల్ల మనం క్యాన్సర్ని ముందుగానే పట్టుకోగలిగితే మొదటి స్టేజ్లో కానీ 2వ స్టేజ్లో కానీ నయం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. 4th స్టేజ్లో వచ్చినప్పుడు చాలా కష్టం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న మార్పులు, చేర్పులు, అడ్వాన్స్మెంట్ వల్ల ఈ మాలిక్యులర్ టెస్ట్లని అవి ఇవి చేసుకుంటూ మాలిక్యులర్ ప్రొఫైల్ అనేది మంచిగా ఉన్నాయి. కొన్ని రిసెప్టార్స్ ఏమైనా పాజిటివ్ ఉంటే వాటికి ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇమ్యూనోథెరపీ రూపంలో కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే లైఫ్ ప్రొలాంగ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పేషెంట్ ఎవరైనా కానీ రేడియేషన్కి ఒక క్యాన్సర్ పేషెంట్ పరిమితిలో 80% మందికి రేడియేషన్ అవసరం పడుతుంది. సో ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ చేసుకొని ఇబ్బందులు ఏమీ లేకుండా రేడియేషన్ అనేది ఇవ్వగలుగుతాం. సో అందరికీ విన్నపం ఏంటి అంటే వాళ్ళ వయసులో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం లైఫ్ స్టైల్లో, తర్వాత స్క్రీనింగ్ టెస్టులు చేసుకోవడం, వీలు పడిన వరకు చిన్నపిల్లలకి వ్యాక్సిన్లు వేయించడం. దానివల్ల క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చు. మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన వల్ల క్యాన్సర్ భారం కొంచెం తగ్గుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ చేసిన వల్ల క్యాన్సర్ని ముందు దశలోనే గుర్తిస్తే వాళ్ళకి క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధన్యవాదాలు.